వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భాగ్యనగరంలో సికింద్రాబాద్ బోయగూడలో ఉగ్రవాద ఆనవాళ్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. తమ మధ్య ఉంటున్న యువకుడు బాంబు పేలులకు కుట్ర పన్నినట్లు తెలియగానే బస్తీవాసులు ఆందోళనకు గురయ్యారు. విజయనగరంలో బాంబు పేలులకు రిహార్సల్స్ నిర్వహించేందుకు సిద్ధమైన అక్కడ యువకుడు సిరాజ్, బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక గుర్తు తెలియని వ్యక్తులు తన కుమారుని ఎత్తికెళ్లారని అతని తల్లి, సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు అతడికి ఉగ్ర కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు తెలిసిన వారు ఉలిక్కిపాటుకు గురయ్యారు. బోయగూడ రైలు కళారంగ్ బస్తీలో సమీర్ కుటుంబం నివాసం ఉంటోంది. చిన్నప్పుడే ఇతని తండ్రి మరణించడంతో తన తల్లి, సోదరితో కలిసి ఉంటున్నాడు. ఇతడు లిఫ్ట్ మెకానిక్, సోదరి సీసీటీవీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా సమీర్ ఇంటికి కొందరు యువకులు వచ్చిపోతూ ఉండేవారని, అర్ధరాత్రి దాటాక వారితో సమావేశాలు నిర్వహించినట్లు గుర్తించామని బస్తీ యువకుడు ఒకరు తెలిపారు. మోసం కేసులో కొందరితో కలిసి లావాదేవీలు నిర్వహించినట్లు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు చెప్పారని సమీర్ సోదరి మీడియాకు వెల్లడించారు. అతడు సామాజిక మాధ్యమాల్లో కొన్ని గ్రూపులు నిర్వహించేవాడని, యువకులను సభ్యులుగా చేసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టేవాడన్నారు. ఇన్స్టాగ్రామ్లోని గ్రూపులో సభ్యులున్న మాట నిజమేనని, పేదలకు సహాయం చేసేందుకు మాత్రమే దాన్ని ఉపయోగించేవాడని వివరించారు. సమీర్ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన యువకులే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో గతంలోనూ ఉగ్రజాడులు ఆందోళన కలిగించాయి. 2022లో దసరా పండుగ నాడు భారీ పేలులకు కుట్ర పన్నినట్టు నగరానికి చెందిన ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాస్ హసాన్ ఫరూక్లను నగర సిటీ పోలీసులైతే అరెస్ట్ చేశారు. భారీ జనసమ్మర్దం ఉండే ప్రాంతాల్లో గ్రానేడ్లు విసిరి మారణహోమం సృష్టించేందుకు పథకం వేశారు. దీనికి అవసరమైన గ్రానేడ్లను పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు ప్రధాన సూత్రధారి వికారుద్దీన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ముఠా ఏర్పాటు చేసుకుని కలకలం సృష్టించాడు. ఇతన్ని పోలీసులు 2010 జూలైలో సీతాఫల్ మండీలో అరెస్ట్ చేశారు. అనంతరం 2015లో న్యాయస్థానానికి తీసుకొస్తూ ఉండగా అతడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించి ఎదురు కాల్పుల్లో ముఠాతో సహా మరణించాడు. తాజాగా సీతాఫల్ మండి ప్రాంతంలో చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. గతంలో టోలీ చౌక్, లంగర్ హౌస్, పాతబస్తీ ప్రాంతాల్లో పలుమార్లు ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తున్న సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. సమీర్తో కాంటాక్ట్ లో ఉన్న స్నేహితులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ వివరాలు సేకరిస్తున్నారు. ఏపీ పోలీసులతో కలిసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. ఇక నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు మిగతా నలుగురు కోసం గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలని రెక్కీ చేసిన విషయంతో పాటు ఇంకా అనేక కీలకమైన విషయాలు పోలీసులకు చిక్కే అవకాశం ఉంది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు బాంబు బ్లాస్టింగ్ రిహార్సల్స్ నిర్వహించినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తర్వాత వరుస పేలులకు కుట్ర చేసిన కేసులో సమీర్, సిరాజ్ ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అయితే అరెస్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఆ వ్యక్తిని ఎలా గుర్తించడం జరిగింది? రైట్ పద్మ, ఏదైతే బోయగూడ రైల్ కళారంగ్ బస్తీకి సంబంధించినటువంటి సమీర్ కుటుంబం అక్కడ నివాసం ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఇతని తండ్రి మరణించడంతో పాటు తన తల్లి, అక్కడ సోదరి బోయగూడ రైల్ కళారంగ్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడు లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అంటే సోదరి సీసీటీవీ టెక్నీషియన్ పనిచేస్తారు. కొంతకాలంగా సమీర్ ఇంటికి కొందరు యువకులు వచ్చిపోతుండేవారని, అర్ధరాత్రి దాటాక వాటితో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు ఆ బస్తీలో ఉన్నటువంటి ఒక యువకుడు కూడా తెలియడం జరిగింది. అయితే మోసం కేసులో కొందరితో కలిసి లావాదేవీలు నిర్వహించినట్టు కూడా పలుసార్లు ఫిర్యాదులు కూడా అందినట్టు పోలీసులు కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే అతడు సామాజిక మాధ్యమాల్లో కొన్ని గ్రూపులు నిర్వహించేవాడని, యువకులను సభ్యులుగా చేసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టేవాడని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇన్స్టాగ్రామ్ లోని గ్రూప్ సభ్యులున్న మాట నిజమేనని, పేదలకు సహాయం చేసేందుకు మాత్రమే తను ఉపయోగించేవాడని
ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత విచారణలో ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే సమీర్ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు ఉన్న వారిపై కూడా పోలీసులు అనేది ఆరా తీయడం అనేది మొదలు పెట్టారు. వీరిలో హైదరాబాద్ చెందిన యువకులు ఎక్కువ ఉండడం అనేది ఇక్కడ ఒక ఆసక్తికరంగా మారింది. అంటే ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ లో గతంలో కూడా మనం చూసుకుంటే చాలా సందర్భాల్లో కూడా ఈ ఉగ్రజాడలను ఆందోళన కలిగించాయి. 2022 దసరా పండుగ టైంలో చూసుకుంటే కనుక భారీ పేర్లకు కుట్రపడినటువంటి నగరానికి చెందిన ఉగ్రవాదులు అబ్దుల్ జాహేద్, మహమ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫరూక్ లను నగర సిట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు. అయితే ఇట్లా ఓవరాల్ గా చూసుకుంటే కనుక భారీ జనసమ్మర్దం ఉండే కొన్ని ప్రాంతాల్లో గట్టిగా మారణహోమం సృష్టించి ప్రజల్ని చంపేందుకు కుట్ర పన్ని భారీగా గ్రనేడ్లు అనేది విసిరి జనాలను ఇబ్బంది గురి చేసినటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. అంటే ఇట్లా ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బాంబు పేలులకు ప్రధానంగా ఈ కుట్రలు పన్నడానికి ప్రధాన నివాసాలుగా ఏర్పరచుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఇక్కడ ఇదే కాకుండా విజయనగరానికి చెందినటువంటి సిరాజ్ అనే వ్యక్తితో కూడా ఈ ఉగ్ర కార్యకలాపాలకు కుట్ర పడినట్టుగా మన సమాచారం ఉంది. ఈ రకంగా చూసుకుంటే మనకు ఇక్కడ విజయనగరం చెందిన సిరాజ్ ను కానీ ఇక్కడ సయ్యద్ సమీర్ కానీ వీరిద్దరిని కూడా ఏపీ పోలీసులు అరెస్టు చేసి వారిని విచారణ నిమిత్తం అయితే తీసుకెళ్లి విచారణ చేపట్టారు. అయితే ఇక్కడ అంతేకాకుండా సమీర్ తో పాటు కాంటాక్ట్ లో ఉన్న స్నేహితులు, సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్లు ఇలాంటి ప్రతి వివరాలన్నీ కూడా సేకరించి పోలీసులు వాళ్ళని ప్రాథమికంగా విచారణ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ప్రాథమిక సమాచారం ఇప్పుడు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారంతో అక్కడ అధికారులకు కూడా ఈ సమాచారంతో ఎన్ఐఏ అధికారులు మిగతా 4 కోసం గాలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే వారిని అదుపులో తీసుకొని విచారిస్తే బాంబులు ఎక్కడెక్కడ పెట్టారు, ఎక్కడ రెక్కి నిర్వహించారు, ఏం చేస్తున్న అంశాలపైన కీలకంగా వాళ్ళని విచారిస్తున్నట్టు మనం తెలుస్తూ ఉంది పద్మ. అయితే ఎన్ఐఏ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా విచారణ చేపట్టడం వెనక అంటే ఎలాంటి వ్యూహం ఉందనుకోవచ్చు? అంటే దాన్ని అంత పెద్ద ఎక్కువగా చూడాల్సిన అవసరం ఉందంటారా? ఏంటి బాంబ్ బ్లాస్టింగ్ సంబంధించి ముందుగానే రిహార్సల్స్ వీరు చేశారు అన్న అంశాన్ని బట్టి చూస్తుంటే డెఫినెట్ గా ఉంటది. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్లు అనేటివి చాలా ఇప్పుడు రీసెంట్ గానే మనకు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అధికారులు, పోలీస్ అధికారులు అయితే అక్కడ ఎన్ఐఏ అధికారులు అయితే ఇట్లా వాళ్ళు డిపార్ట్మెంట్ సంబంధించిన అందరు అధికారులు కూడా పూర్తి స్థాయిలో చాలా క్షుణ్ణంగా పరిశీలన మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు. అలాంటి టైంలో అంటే ఇది ఇప్పుడు ఒక్కటే జరిగింది కదా, గతంలో కూడా మనకి హైదరాబాద్ భాగ్యనగరంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి దీని ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకున్నారు కూడా. సో ఆ రకంగా చూసుకుంటే ఈ చర్యలు అనేది చాలా అవసరము. ఇలాంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా అసలు మున్ముందుగానే ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది ఇక్కడ ఇంకా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అధికారులు కూడా చాలా ముందస్తుగానే వాళ్ళు దీనిపైన నిఘా పెట్టి ముందుకు సాగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన, ఈ ఉగ్ర కార్యకలాపాలు జరగడం పైన, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం పైన కూడా ఖచ్చితంగా అధికారులు ఇలాంటి చర్యల్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పద్మ. అదే రంపచోడవరం వంటి ప్రాంతాల్లో రిహార్సల్స్ చేశారని అంటున్నారు కదా, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏమైనా ఉన్నాయంటే ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయనుకోవచ్చు? అంటే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా, ఎలా దీన్ని? ప్రత్యక్షంగా సాక్షులు లేనప్పటికీ వారి పరిస్థితి అంటే ఇప్పుడు ఎవరైతే యువకులు ఇద్దరు సిరాజ్ గానీ ఇటు సయ్యద్ సమీర్ గానీ ఎవరైతే ఉన్నారో వారిద్దరికి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన ప్రాథమికంగా మనకు తెలిసిన అంశం ఏంటంటే సోషల్ మీడియాని ప్రామాణికంగా తీసుకొని అక్కడ లోకల్ ఉన్నటువంటి కొంతమంది ప్రజల్ని ప్రామాణికంగా తీసుకొని వీళ్ళని లోతులోకి తీసుకోవడం జరిగింది పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరణ ఇచ్చేందుకు బండారు రామ్మోహన్ గారు, అనలిస్ట్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే పద్మ గారు, చెప్పండి. ఓకే, ఇప్పటి వరకు ఒక అంశం అయితే మనకి తెరపైకి వస్తుంది. సమీర్ అనే ఒక వ్యక్తి బాంబ్ బ్లాస్టింగ్ కి సంబంధించి ముందుగానే రిహార్సల్స్ చేయడం, కొంతమంది ఒక గ్రూపుగా యువకుల్నే ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకోవడం, దీన్ని బట్టి చూస్తే అసలు మనం ఏం చూడాలంటే యువత పక్కదారి పట్టడానికి నిజంగా ఒక సామాజిక మాధ్యమాన్ని ఒక ఆసరాగా చేసుకున్నాడని అనుకోవచ్చు అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, అంటే ఈ పరిస్థితిని బట్టి? ఖచ్చితంగా, ఎందుకంటే మల్హోత్రా కేసు చూసిన తర్వాత మనం సామాజిక మాధ్యమాన్ని ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళు కేంద్రంగా తీసుకొని విదేశాల్లో అతి బాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రపంచం తిరుగుడు సందర్భం చూసుకున్నాం. ఇక్కడ సిరాజ్ అరెస్ట్ చెప్పండి అంటే ఉగ్రవాదం మూలాలు ఒకనాడు తెలియపోవు, ఎక్కడికక్కడ మనం పట్టుకుంటూనే ఉంటాం. వాళ్ళు
ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకనే ఉగ్రవాదాన్ని ప్రశ్నించే ముందు, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించే ముందు 100 సార్లు వాళ్ళు ప్రయత్నం చేస్తే ఒకసారి సక్సెస్ కావచ్చు. 99 సార్లు మనం అడ్డుకుంటున్నాం కదా, ఆ 99 సార్లు ఇది ఒకటి అనుకుంటున్నాను. ఉదాహరణకు ఈ స్లీపర్ సెల్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఉగ్రవాద చర్యలు చేసేవాళ్ళు కానీ దొరకకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకు బోయిగూడ అంటే దాన్ని మినీ బంగ్లాదేశ్ అంటారు. యాక్చువల్ గా ముస్లిం ఉన్నంత మాత్రం బంగ్లాదేశ్ కాదు, కానీ దానికి ఒక పేరు వచ్చింది ఇప్పటికే. అంటే మనకు ఓల్డ్ సిటీని కదా పాకిస్తాన్ లాగా ఎట్లా అంటారో, ఈ బోయిగూడను మినీ బంగ్లాదేశ్ అంటారు. గతంలో పేదలు, చాలా పేదలు బతుకుతుంటారు. గతంలో మనకు మంచినీళ్ళు తాగుతూ మరణించిన సందర్భాలు చూసినాం. మనం ఒక 20 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే అక్కడ మనకు మంచినీళ్ళు, తోళ్ల పరిశ్రమలు ఎక్కువ కనుక మంచినీళ్ళు అంటే పైపుల్లో ఈ తోలుకు సంబంధించిన ఫ్రిడ్జ్ చేసే రసాయనాలు కలిసి 16 మంది చనిపోయారు. అంత పేదరికంలో బతుకుతున్నారు, అంత దుర్భరమైన పరిస్థితులు బతుకుతున్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి, అంటే ఆర్థికంగా లోబడి ఉంటారు, తక్కువ స్థితిగతులు ఉంటాయి, ఎవరో ఏదో చెప్తే శుద్ధాంతి అని ప్రయత్నం చేస్తారు, కరెంట్ గంట తీవ్రవాదంగా మారుతారు. అందుకని విజయనగరం అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఉగ్రవాదులు ఎప్పుడైనా పద్మ గారు మనము ఎవరు ఊహించని, అంటే ఎవరు ఇక్కడ తీవ్రవాదులు ఉంటారు లేకపోతే ఇక్కడ ప్రయత్నం చేస్తారనే ఊహించని ప్రదేశాల్లో వీళ్ళు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తుంటారు, లేకపోతే అక్కడ తమ కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకుంటారు. అందుకని విజయనగరం జిల్లా రంపచోడవరం లాంటి దాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎవరు అనుమానించాలనుకున్నారు. కానీ మన భారత ప్రభుత్వం కానీ లేకపోతే మనకు భద్రత చూసే పోలీసు బలగాలు కానీ తనను వాళ్ళని పట్టుకోవడానికి ఒక మంచి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు తీగ దొరికింది, వాళ్ళు తీగలాగారు, మొత్తం డొంకగలిగే ప్రయత్నం ఉంటది. ఇవాళ మనకు అక్కడ పొందుచ్చే మన దాన్ని ఏమంటారు, అక్కడ రంపచోడవరంలో జరిగిన దాన్ని చూసుకొని వాళ్ళకి జిలిటన్ స్టిక్స్ అంటే పేలుడుకు సంబంధించిన పదార్థాలు వేరువేరుగా కొనే ప్రయత్నం చేశారు. ఒకే దగ్గర కొంటే దేనికైంది. అట్లాగే ఈ కొనలలో కొన్ని బ్లాస్టింగ్స్ జరుగుతుంటాయి కనుక, అంటే మనకు మన ఏదైతే అవసరార్థం కొన్ని మన పరిశ్రమలు పనిచేస్తుంటాయి కనుక అక్కడ కొంటే అనుమానం రాదనుకున్నారు వాళ్ళు. కానీ చివరికి ఏమైంది, ఇక్కడి నుంచి అంటే మూలాలు పట్టుకొని అక్కడ వెతికితే సాధ్యమైంది. ఇది ఇప్పటితో ఆగదనుకుంటున్నాం. గతంలో మనం చూసాం దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మొన్నటి తీర్పు వచ్చింది, వాళ్ళకు శిక్ష పడ్డది కూడా. అట్లానే మనకు గోకుల్ చాటు, డుమని పార్కు 10-15 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఈ బ్లాస్టింగ్ వాళ్ళు సిద్ధపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. అందుకనే మొన్నటి పహల్గామ్ దాడి తర్వాత, ఏదైతే ఉగ్రవాద దాడి తర్వాత దేశంలో కొన్ని సున్నితమైన ప్రాంతాలను గుర్తించి పకడ్బందీ చర్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అంటే జోన్ 2లో హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాలు తీసుకున్నది. చూసింది కదా మనకు రంపచోడవరం ఆ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం చాలా దగ్గరగా 100 కిలోమీటర్ల లోపలనే ఉంటుంది. కనుక అవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ప్లాన్ చేసుకోవడం, అంటే ఎవరు ఊహించకుండా ఉత్తర భారతదేశంలో కాకుండా దక్షిణ భారతదేశంలో, అది కాక 2 ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణ, ఈ 2 ప్రాంతాల్లో వేరువేరుగా ప్రయత్నం చేసింది. కనుక ఇవాళ దీన్ని బట్టి అర్థం చేస్తూ ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు వాళ్ళ పని చేసుకుంటూ పోతున్నారు. దాన్ని ఆపడంలో మనం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నా ఒక్కసారి మిస్ అవుతాయి. అప్రమత్తంగా ఉంటే పహల్గామ్ లాంటి సంఘటన జరిగిన సందర్భం చూసాం. ఇప్పుడు మరొకసారి ఉగ్రవాద చర్యలను బయటపెట్టాం. ప్రభుత్వాన్ని, ఒకటి భద్రతా సిబ్బందిని మనం ఏదైతే అభినందిస్తూనే మరొకసారి జరగకుండా చూడాలంటే ఈ ఎవరి సిరాజ్ అరెస్ట్ అయ్యారో దీని ద్వారా వాళ్ళ ఫోన్లు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ తీసుకొని ఇంకా పెద్ద కుట్ర ఏమైనా పన్నారా అనేది కూడా మనం దాన్ని విచ్ఛిన్నించాల్సిన అవసరం అయితే ఎంతో. అంటే సమీర్ వంటి యువకులు ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకి అట్రాక్ట్ అవుతున్నారంటే కారణాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం అన్నది ఒక కారణంగా చూడవచ్చు అంటారా? ఇంకా అసలు ఏమనుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న. ఎందుకంటే గతంలో బిల్ క్లింటన్ ఏదైతే అమెరికా అధ్యక్షుడిగా ఉండి అయిపోయిన తర్వాత, పదవి విరమణ చేసిన తర్వాత ఆయనకు వ్యాసం రాశాడు దాదాపు 15-20 ఏళ్ళ క్రితం. ఎక్కడ పేదరికం ఉంటుందో, ఉగ్రవాద మూలాలు ఎక్కడ ఉన్నాయని ఆయన ఒక వ్యాసంలో స్పష్టంగా వివరించారు. యాక్చువల్గా మనలాగా, మన రాజకీయ నాయకుల్లాగా జీవితాంతం పదవులను పట్టుకుని వేయడం, రాజకీయమే పరమావధిగా, రాజకీయమే ఏదైతే ఆదాయ వనరుగా ఎవరు మనం చూస్తుంటాం. రాజకీయం మన దగ్గర వృత్తి. అమెరికాలో అట్లా కాదు. కనుక తర్వాత బిల్ క్లింటన్ ఇప్పుడైతే వ్యాసాలు రాసుకుంటూ పత్రికలకు డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆయన రాసింది ఏంటంటే ఉగ్రవాదం, అది మత తీవ్రవాదం కావచ్చు, లేకుంటే వామపక్ష తీవ్రవాదం కావచ్చు, సామాజిక అసమానతలు ఉన్న దగ్గర, పేదరికం ఉన్న దగ్గర పెరుగుతాయి అనుకుంటూ మత ఉగ్రవాదం మీద చాలా మంచి వ్యాసం రాశారని దాదాపు 20 ఏళ్ల క్రితం చదివాను. అందులో ఏమంటారంటే ఎక్కడైతే మత తీవ్రవాదం ఎక్కడుంది, ముస్లిం పేద దేశాలు మొదలైంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇట్లాంటి ఒక 10-12 దేశాల్లో ఉగ్రవాదం ఉన్నది. అదే ముస్లిం దేశాలైన ఖతార్లో కానీ లేకపోతే
మనకు యుఏఈలో కానీ దుబాయ్లో కానీ ఎందుకు లేదు మనకు? అంటే అక్కడ ఆర్థికంగా డాలర్ల పంటే పండొచ్చు కనుక వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు సమకూరితే వాళ్ళు అక్కడ లేరు. అంతేందుకు మన దగ్గర కాశ్మీర్ లో స్టోన్ పిల్లర్స్ 500 రూపాయలు నోటిస్తే ఒక రోజంతా రాళ్ళు విసిరేవారు భద్రతా సిబ్బంది మీద కానీ, బస్సుల మీద కానీ, రకరకాల పౌరుల మీద. అంటే ఏమైంది, ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు చేయడం వల్ల కొంత ఫలితాలు దేశం అంతా రాలే, కానీ అక్కడ వచ్చినాయి. దేశం అంతా అసలు ఏదైతే నల్లధనం రియల్ ఎస్టేట్ లో ఉంది కానీ నగదులో లేదని అప్పుడే ఒక వ్యాసం రాసింది. అందుకే నగదులో కాదు, ఎక్కడ ఉంది అంటే రియల్ ఎస్టేట్ లో నల్లధనం ఉంది. కానీ ఏదైతే పెద్ద నోట్ల రద్దు వల్ల ఏమైందంటే అక్కడ స్టోన్ పిల్లర్స్ తక్కువయ్యారు. ఎందుకంటే 500 నోట్లు చెల్లకపోతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేరు కదా అప్పుడు. అందుకని పేదరికానికి ఈ మత తీవ్రవాదికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉంటాయి. అందుకని బోయగూడలో ఇప్పుడు వీళ్ళు ఆకర్షితులు అవుతున్నారంటే బోయగూడలో చాలా పేదరికం ఉంది. వరకు చెప్పారంటే సందులు ఎదురుగా వస్తే కూడా నడిచే సందులు కావు, చాలా కష్టంగా ఉంటాయి. ఒక స్కూటరు, ఒక మోటార్ సైకిల్ ఎదురుగా వస్తే కూడా ఎదురైతే కూడా పట్టణ సందులు కూడా ఉన్నాయి. ఆ మధ్యన మనకు హైదరాబాద్ లో 20 ఏళ్ల క్రితం మనకు హుస్సేన్ సాగర్ వరదలు వస్తే అక్కడ అరుంధతి నగర్ ఇవన్నీ ఉన్నాయి. మనం అక్కడ చాలా పేదరికం ఉంది. అందుకని ఏమంటున్నారంటే ఎక్కడ పేదరికం ఉందో ఉగ్రవాదానికి అక్కడ కారణం అవుతుంది. వాళ్ళని ప్రలోభ పెట్టి చేస్తారు. కొన్ని చోట్ల మరి పేదరికం లేని మధ్యతరగతి లేకపోతే ఉన్నత విద్యావంతులు కూడా ఈ ఉగ్రవాద చర్యలు పాల్గొంటుంటారు. దాని కారణాలు వేరే ఉంటాయి. అంటే ఒకటే అని చెప్పలేం. నేను చెప్పిన పేదరికం ఇట్లాంటి పేద ముస్లింలను ఆకర్షిస్తాయి. సిరాజ్ లాంటి యువకులు పట్టుబడుతుంటారు అప్పుడు. కానీ అదే ఇప్పుడు జ్యోతిక మల్హోత్రా ఉందనుకోండి, తానేంది ఒక రకంగా చెప్పి మధ్యతరగతి, ఎబ్బో మధ్యతరగతి, చదువుకున్నది బాగా. ఆమెతో పట్టుబడ్డ 7-8 మంది అయితే అందరూ ముస్లింలే, ఒకటే హిందూ. మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులు ఉన్నారు, లేకపోతే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, దాంతో పాటు మంచి ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఉగ్రవాద చర్యలు అంటే ఇంతకంటే విలాసవంతమైన జీవితం. కొందరు ఇంకొక రకంగా ఉంటారు పద్మ గారు, ఏమంటే వాళ్ళకు కొంచెం భయపెట్టచ్చు. అంటే ఉదాహరణకు మన ఇంట్లోకి ఎవరైనా వచ్చి మనం తుపాకీతో భయపెట్టి సహకరిస్తావా లేదా అంటే కూడా కొంత సహకరించాల్సి వస్తుంది. అంతేందుకు ఇప్పుడు నక్సలైట్లు కానీ లేకపోతే ఉగ్రవాదులు కానీ ఎవరైనా గ్రామాల్లో షెల్టర్ తీసుకోవడానికి భయపెట్టి కూడా తీసుకుంటుంటారు. ఇది అంటే కొందరిని భయపెట్టి కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కొందరైతే ఉన్నత విద్యావంతులు, బాగా ధనవంతులు కూడా దీనికి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని ప్రలోభంతో కూడా ఈ ఉగ్రవాద చర్యలు పాల్పడుతున్నారు. వాళ్ళు చేసే చర్యలు దేశానికి ఎంత నష్టం ఎట్లా అనేది ఒకసారి వాళ్ళు ఆలోచన చేస్తే ఇట్లాంటి వాటిలో పాల్గొనారని మనం చెప్పొచ్చు. అంటే బాంబు పేలుళ్లకు సంబంధించిన రిహార్సల్స్ చేశారంటే చాలా ప్రమాదకరం. సో ఇలాంటి ప్రమాదాన్ని ఏ స్థాయిలో ఊహించవచ్చు అంటారు? దీన్ని కట్టడి చేయడానికి అసలు ఏం చేయాలంటారు? ఇలాంటివి మరలా రిపీట్ కాకుండా. అంటే రిహార్సల్స్ చేశారంటేనే అర్థమైంది వాళ్ళకి పెద్ద అనుభవం లేదు. కనుక నిజంగానే ఇందులో అనుభవం ఉంటే ఆ పని చేయడు. వాడు ఏ వస్తువులు కలిపి 6 కానీ ఇతరత్ర కొన్ని బాంబులు తయారు చేయడంలో ఇనుప మేకులను ఉపయోగిస్తారు, కొందరు సీసా ఒక్కలను ఉపయోగిస్తారు. అంటే వీలైనంత వరకు విస్ఫోటనం జరిగినప్పుడు అది ఇట్లా విస్ఫోటనం అంటే మనకు వి ఆకారంలో పోతుంది. అంటే అది ఎంత స్పీడ్ గా వెళ్ళి ఎంత షార్ప్ గా ఉంటే అంత నష్టం ఎక్కువ చేస్తుంది. కనుక దానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకునే క్రమంలో వీళ్ళు ఏం చేశారు, ప్రయోగాలు చేస్తే అది ఎంత దూరంగా పోతుంది ఏ రకంగా అనుకున్నారు. ఒక్కోసారి సుష్టుమని పేలకుండా ఉండే పరిస్థితి ఉంటది. కనుక పేలుతుందా లేదా, అసలు ఈ పేలుడు పదార్థం దానికి పనిచేసేయా లేవా, అందులో ఇంకెట్లాంటి మన మెటీరియల్ వాడాలి అనేది చేసినట్టున్నారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే రిహార్సల్ చేస్తున్నారంటే కొంతగా పెద్దగా అనుభవం లేకుండా ఉన్నారని నాకు అనిపిస్తుంది. కానీ అనుభవజ్ఞుడు ఎవరైనా సలహా ఇస్తే బాంబు మేకింగ్ లో వీటిల్లో మాత్రం అది ఇంకా విస్ఫోటనకు దారితీసేది. ఏదైనా సరే ఒక పెద్ద ప్రమాదం హైదరాబాద్ లాంటి నగరానికి తప్పిందని అంటున్నా. ఇది తప్పింది కానీ ఇప్పుడు మాత్రమే. ఇంకా ఎంతమంది ఉన్నారు వీళ్ళు వెనక, అసలు ఇది కాకుండా ఇంకొక టీం ఏమైనా పనిచేస్తుందా, ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆధునిక యుగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతున్న యుగంలో కొంతవరకు పట్టుకోవడం ఈజీ అయినా కూడా వాళ్ళు అంతకంటే టెక్నాలజీ వాడుతున్నారు. సమస్య ఏంటంటే మా పోలీసుల దగ్గర ఎంత టెక్నాలజీ ఉందో అంతకంటే టెక్నాలజీ వాడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. టెక్నాలజీ ఎవరు ఒక్క సొంతం కాదు కదా, పోలీసులకు ఎంత ఉందో వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా అత్యాధునికమైన ఆయుధాలు లేకపోతే అత్యాధునికమైన శిక్షణ కూడా ఇస్తున్నారు. అందులో కొంతవరకు మద్రసాల్లో కూడా కొంతవరకు ఈ శిక్షణ ఇస్తున్నట్టు ఒక మాట కూడా భద్రతా సిబ్బంది మధ్య చెప్తున్నారు. కనుక పోలీసులు అంటున్నారు. కనుక ఎవరిని కార్టన్ సెర్చ్ చేసి ఓ రకంగా చెప్పారంటే ఏవి వెహికల్స్ వాడుతున్నారు, వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏ వృత్తిలో ఉన్నారు అని మన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ ఇప్పటికైనా సరే పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం తప్పినంత మాత్రం అమ్మాయ్యా అని ఓపెన్ చేసుకునే అవసరం లేదు, అవకాశం లేదు. మరిన్ని ప్రమాదాలు జరగకుండా, మరిన్ని ఇటువంటి కుట్రలు జరగకుండా, ఈ కుట్రలు సక్సెస్ కాకుండా
మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 10 జరుగుతుంటే ఒకటి పట్టుబడ్డది, కానీ ఇంకా 9 ఆపాలంటే దీన్ని పట్టుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత పోలీసులకు ఉన్నది. వాళ్ళు ఇవన్నీ ఎక్స్పర్ట్సే కనుక ఇవన్నీ చూస్తారు అనుకుంటున్నాను. కానీ దీని మీద మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే అంతేనే ఉంది. అంటే యువత ఇలాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా, ఇలాంటి దారుల్లో వెళ్లకుండా ఉండడానికి అసలు ఏం చర్యలు చేపడితే మంచిదంటారు? ఎందుకంటే ఎక్కువగా తొందరపడేది కూడా యూత్ ఎవరైతే తొందరగా అట్రాక్ట్ అవ్వడం, డబ్బు కోసం కావచ్చు, దేనికోసమని కావచ్చు, తొందరగా అట్రాక్ట్ అవుతారు కొత్తగా ఒక క్రియేషన్ కోసం అయితే. సో అలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకోవడం మంచిదంటారు? ఒకటి కుటుంబ నేపథ్యం, 2 పేదరికం, 3 నిరుద్యోగం. ఇవన్నీ ఒక్కదానికి వెనుక ఉంటుంది. అంటే ఒక్కటే అని చెప్పలేము, కానీ కుటుంబ నేపథ్యం ఏమైంది, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎడిపోతున్నారు. మనం మామూలుగా మధ్యతరగతి కుటుంబాల్లోనే సెల్ ఫోన్ బాగా వాడుతున్న వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎడిపోతున్నారు, వాళ్ళు ఫోన్ వీడియో చూస్తున్నారా లేకపోతే ఏం చూస్తున్నారా, తల్లిదండ్రులు గమనించకపోతే ఇంకో రకం పెట్టవచ్చు. కానీ ఈజీ మనీ అంటే తొందరగా ఈజీగా మనీ సంపాదించుకునే అవకాశాలు ఎక్కడైనా చూస్తుంటాం ప్రజెంట్గా. 10 రూపాయలు వస్తున్నాయంటే నష్టం ఏముంది అనే ఒక భావన వస్తుంది. దాని తర్వాత పరిణామాలు తెలియక కూడా, మీరన్న మంచి ప్రశ్న. ఎందుకంటే కొన్నిసార్లు యువతకు దీని తర్వాత పరిణామాలు తెలియవు. ఈ పని చేస్తే డబ్బులు వస్తున్నాయి అంతే, ఈ పని దేని వల్ల చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అనేది కొంత లింక్ కూడా ఉండదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఉగ్రవాదులు ఒకరిని పట్టుకుంటే ఒకరిని పరిమితమైన పనికే ఉపయోగిస్తారు, దాని తర్వాత రెప్లికేషన్స్ వీళ్ళు తెలియకుండా చేస్తారు. ఉదాహరణకు వాళ్ళని హైదరాబాద్ లో బస్ ఎక్కి అక్కడ ఈ మెటీరియల్ అప్పచెప్పమంటారు. అప్పుడేమవుతుంది, ఆ మెటీరియల్ అప్పచెప్పడం వరకే నా పని అనుకుంటారు. కానీ ఆ మెటీరియల్ ఎంత డేంజరస్, ఏ రకంగా పట్టుబడితే జైలుకు పోతారు, లేకపోతే అందిస్తే అందుతుంది. ఇట్లాంటి చిన్న పనులే, కొరియర్ వ్యవస్థ కానీ లేకపోతే చిన్న పనులే తమ వరకు పరిమితమై చేసే పనులలో వీళ్ళకు ఆ తర్వాత మొత్తం అంటే ఇవన్నీ కలిపితే జరిగే పరిణామాల గురించి తెలియక కూడా కొందరు యువత చేస్తున్నారు. అయితే ఒక రకంగా చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదులకు ఊతం ఇవ్వకుండా, ఉగ్రవాద చర్యల్లో మీరు భాగస్వామ్యం అయితే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీరు జైలు పాలవుతారు, అవసరమైతే ఎన్కౌంటర్ చచ్చిపోతారు అనే భయాన్ని పోలీసులు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు అన్నట్టే కొంచెం తెలియక కొన్ని ఈ పని చేస్తే నాకు నష్టం ఉంది, డబ్బులు వస్తుంది కదా తాత్కాలికంగా అంటే ఈజీ మనీ ఒకటి. 2, 3 ఏంటంటే అసలు ఈ మొత్తం మీద పైన మూలాలు ఎవరుకున్నాయో తెలియదు. అంటే అసలైన ఉగ్రవాది ఈ మొత్తం అందరితో లింక్ పెట్టుకోడు, వాడు పనులు చేసుకుంటుంటాడు అందరితో. ఆ పని చేసుకున్న క్రమంలో వీళ్ళు పనిముట్టు మాత్రమే అంటారు. అందుకని ఇప్పుడు నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నానమ్మా పద్మ, ఇక్కడ ఏమవుతుందంటే పనిముట్లను మనం అరేంజ్ చేస్తున్నాం, కానీ పని చేయించమని ఎవరైతే కుట్ర కోణం ఉంటది కదా, ఎవరు ఈ మొత్తం వెనక సూత్రధారు ఉన్నారు అంటే బిగ్ బాస్ అట్లాంటి వాడిని అరేంజ్ చేస్తే తప్ప ఈ కుట్రను భగ్నం చేయడానికి వీల్లేదు. వీళ్ళు కేవలం టూల్స్ మాత్రమే. ఎప్పుడు ఉంటాయి, వీళ్ళు కాకపోతే ఇంకోటి వాడుకుంటుంటారు. కానీ దీన్ని పూర్తిగా భద్రతా పరంగా మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం మాత్రం ఏర్పడదని నేను అంటున్నాను ఈ సంగతి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు, మంచి వివరణ అందించారు. మొత్తంగా ఈ ఉగ్రవాదం అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ బోయగూడలో ఉగ్రవాద ఆనవాళ్ళు అయితే కలకలం రేపుతున్నాయి అనుకోవాలి. దీనికి సంబంధించి యూత్ అయితే అట్రాక్ట్ అవుతున్నారు. సామాజిక మాధ్యమాలని వాళ్ళ ఆసరాగా చేసుకుని కొంతమంది యువతను అయితే అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించి కొంతమంది అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరింత లోతుగా విచారణ అయితే జరుగుతున్న అంశం అయితే వస్తుంది. చూద్దాం ముందు దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాబోతున్నాయో. ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.